ముద్రగడ పద్మనాభం ఒక వర్గానికి సంబంధించిన నేత కాదని, నీతి నిజాయితీ కోసం కట్టుబడే నాయకుడు అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వెళ్లిన అమర్నాథ్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముద్రగడ సమాధి వద్ద నివాళులు అర్పించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మాట కోసం నీతి నిజాయితీ కోసం కట్టుబడి ఉండేటువంటి నాయకుడు, పేదవాడి కోసం, ప్రాంతాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వీటితో పాటు ఆయన ఏ కులం నుంచి అయితే వచ్చాడో ఆ కులానికి కూడా మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో పోరాటాలు చేసినటువంటి నాయకుడు. ఆయన చూసి చాలా నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఇటువంటి పెద్దలు వేసినటువంటి బాటలు, ఆయన చూపించేటువంటి ఆశయాలని పట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి తరం మీద ఉంది. అటువంటి నాయకుడు తాలూకా లక్షణాలు, ఆయన ఆలోచనలు, ఆయన విధానాలు, ఆయన నీతి నిజాయితీ అనేటువంటి దానికి అర్థం ముద్రగడ పద్మనాభం గారు. సో అటువంటి గొప్ప వ్యక్తి తాలూకా ఆశయాల కోసం తప్పకుండా పనిచేస్తాం. అందుకనే నాకు తెలిసి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జీవితంలో బహుశా వారి తండ్రి గారు వారి తాలూకా అంత్యక్రియల ప్రక్రియ వేరే అయ్యి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఆయన పాడి మోసినటువంటి ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆ మనిషిని బట్టి, మనిషి తాలూకా విధానాలను బట్టి, వారి ఆలోచనలు బట్టి, ఆశయాలను బట్టి గౌరవం అనేటువంటిది ఆటోమేటిక్ గా వాళ్ళు అడగక్కర్లేదు, మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటది అనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు వారి దగ్గరుండి చూసుకునేటువంటి బాధ్యత తీసుకున్నారు. తప్పకుండా వారి ఆలోచనలకి, ఆశయాలకి అనుగుణంగా అందరం కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.